తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా ముందుకు పోదాం. ఒక ముఖ్యమైన మాట లక్ష్మీ నరసింహారావు గారితో కూడా నా ప్రార్థన ఏంటంటే, సోషల్ మీడియాలో కొద్దిగా మీ వేములవాడలు వీక్ ఉన్నారు. మీరు ఏమనుకోవద్దు ఈ విషయం, నేను అంటున్నాను. మీకు కూడా అకౌంట్ చక్కగా లేదు, మీ లచ్చనకు కూడా చక్కగా అకౌంట్ లేదు. ఆయన మా మామయ్యతోడు వరుసగా కాబట్టి నాకు నడుస్తుంది, నేను ఏదో పడితే అది అనొచ్చు, అల్లుడు కాబట్టి అధికారం ఉంటుంది. నేను వారిని కూడా కోరేది ఏంటంటే, దయచేసి సోషల్ మీడియాలో మనం పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, యూత్ కనెక్ట్ కావాలి. ఇవాళ రేపు యూత్ పేపర్లు చదువుతలేరు, టీవీలో వార్తలు చూసే ఓపిక లేదు. ఏం చెప్తాను, ఇట్లా ఫోన్ పట్టుకొని ఇట్లా 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 అంతేనా? మరి అందులో మనం లేమనుకో, మనం కూడా గిట్లే అయిపోతాం. కాబట్టి నా ప్రార్థన, దయచేసి ఇక్కడికి వచ్చిన సోదరులందరితో కూడా నా రిక్వెస్ట్, ఎవడు పోలీసు ఏం బీకలేడు మిమ్మల్ని, అది కూడా చెప్తున్నాను. వాళ్ళకు కూడా ఎరికే 2 ఏళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, మళ్ళా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. వాళ్ళకు కూడా తెలుసు. సగం మందికి సమజ్ అయింది, సగం మందికి గాలే. ఆ సగం మంది సమజైన వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పుకుంటారు, ఆలదాలు చెప్పుకుంటారు. మనం భయపడే అవసరం లేదు. పోస్టు పెడితే భయం, పోస్టు పెడితే వాడేమంటాడో వీడేమంటాడో ఎవడేమనేది లేదు. బరాబర్ బాజాప్తా తెలంగాణకుండే ప్రజాస్వామిక లక్షణమే అది. ఎంత పెద్ద అవతలోడు, ఎంత పెద్దోడైనా గల్లావట్టి నిలదీసిన గడ్డ ఇది. ఒకనాడు నిజాం సర్కారునే బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి అని చెప్పి తరిమిన ఘనత ఉన్న నేల మనది. హిట్లర్లను బట్లర్లను అందరినీ ఉరికిచ్చి కొట్టే దమ్మున్న నేల మనది. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, భయపడవద్దు, బాధపడవద్దు. దబ్బన మీ మీద ఏమైనా కేసు అయితే, ఎవడో ఒకటి కేసు పెట్టిండే అనుకో, నేనున్నా, లక్ష్మీ నరసింహారావు గారు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు, మేము వస్తాం, ఇడిపించుకొని మేమే తీసుకొస్తాం. మీకు బాధపడే అవసరం లేదు, ఎవరు ఒక్కరు కూడా భయపడే అవసరం లేదు. నేను కూడా పక్కకే ఉన్న, ఎక్కువ దూరం కూడా ఏం లేను. అందుకే మీ అందరితో రిక్వెస్ట్, మీ అందరినీ కోరేది, సోషల్ మీడియాలో ఖచ్చితంగా మన పర్ఫార్మెన్స్ ఇంకా పెరగాలి, ప్రతి ఒక్కరు అకౌంట్ తెరవాలి. దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం పెడతాం. वैसे ही हमारे जो भाई हैं यहाँ पे उर्दू में बोलने के लिए बोले, हमारे वेमुलवाड़ा में, उनसे भी मेरी गुजारिश है, हमारे भाइयों से गुजारिश है, आप सतत रहिए, आप सब लोग होशियार रहिए, क्योंकि आज बीजेपी और कांग्रेस का ये उनका एक एजेंडा है कि जिनके वोट उनको नहीं मिलना है, नहीं मिलने का उनको डाउट है, उनका वोट हटाने का चक्कर, उनका वोट हटाने की साजिश वो लोग कर रहे हैं. इसलिए SIR की जो प्रोग्राम है, इसको बहुत होशियारी से हमें संभालना है. 25 जून से प्रोग्राम शुरू हो रही है और 24 जुलाई तक होगा. तो इसमें हम सभी लोग मिलके पार्टी की तरफ से सतत रह के, एकजुट रह के हमें आगे बढ़ना है. మీ అందరినీ మళ్ళొక్కసారి నేను చివరికి ముగించే ముందు కోరేది ఒకటే, ఆకలి అవుతుంది మీకు నాకు కనబడుతుంది, ముగించే ముందు కోరేది ఒకటే, ఫోటోలు కూడా దిగుదాం, ఒక్కొక్కటి దిగుదాం, తొందర ఏం లేదు, నేను ఎక్కడ పోతలేను, పోతే గిడికే సిరిసిలో పోవాలి, ఎడుకు దూరం ఏం లేదు, కానీ ఒక పద్ధతి ప్రకారం దిగుదాం. లాస్ట్కు మళ్ళొక్కసారి చెప్తున్నాను నేను, మీరు వేములవాడ గెలవాలన్న జిద్దు మీకుంటే, కేసీఆర్ సీఎం కావాలన్న జిద్దు మీకుంటే, మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఏం చేయాలి? మీ బూత్లో మెజారిటీ తేవాలి. మీ బూత్ కాడికి గులాబీ జెండా ఎట్లా గెలువది చూడాలి, మీ బూత్లో మెజారిటీ తేవాలి. ఇక తర్వాత దేశము, రాష్ట్రము, ఆయన ఏం చెప్తాడు, ఈయన ఏం చెప్తాడు, మోడీ ఏంది, ఇదేంది, అదేంది, ఆయన అటెన్క. ముందు నీ బూత్లో మెజారిటీ తీసుకొస్తే నువ్వే దార్కారివి, నువ్వే లీడరు, అంతేనా? జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.